రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా 14 లక్షల మంది ఉన్న కళింగ సామాజిక వర్గానికి మంత్రి పదవి కేటాయించకపోవడం బాధాకరమని కళింగ సంక్షేమ సమితి అధ్యక్షుడు కెవి రమణ ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పెద్దలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరికి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకాకుళం 7 అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానంలో నిర్ణయాత్మక శక్తిగా ఉన్నామని, విశాఖలో 1,00,000 ఓట్లు, విజయనగరంలో 15,000 ఓట్లు ఉన్నాయని తెలిపారు. శ్రీకాకుళంలో బెందాలం అశోక్, కూన రవికుమార్ తమ సామాజిక వర్గం నుండి గెలిచారని, వారిలో ఒకరికి మంత్రివర్గంలో సముచిత స్థానం కల్పించాలని కోరారు. డాక్టర్ వెంకట్ మాట్లాడుతూ శ్రీకాకుళం కళింగ సీమగా పేరుగాంచిందని, అలాంటి సామాజిక వర్గానికి తగు ప్రాధాన్యత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కళింగులు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో 14 లక్షల మంది ఉన్నారు. శ్రీకాకుళంలో దాదాపు 7 నియోజకవర్గాలు, ఒక ఎంపీ సీట్ని కళింగుల ఓట్లతో గెలిచే పరిస్థితి ఉంది. అలాగే విశాఖపట్నంకి వచ్చేసరికి 1,00,000 ఓట్లు ఎంపీ స్థానంలోనూ, దాదాపు 35,000 ఓట్లు ఉత్తర నియోజకవర్గంలోనూ ఉన్నాయి. అలాగే విజయనగరంలో 10,000 ఓట్లు. శ్రీకాకుళం నుంచి 2 ఎమ్మెల్యేలు, ఒకరు బెందాలం అశోక్ గారు, 2 కూన రవికుమార్ గారు గెలిచారు. అయినా సరే మంత్రిమండలిలో మాకు ప్రాధాన్యత లేకపోవటం మేము ఆవేదన చెందుతున్నాం. ఇది మేము నిరసన లేకపోతే అసంతృప్తి తెలియజేసే పరిస్థితి కాదు. మేము కేవలం మా ఆవేదనను, మా బాధను మాత్రమే చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నామని మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి పునఃపరిశీలించి మాకు సముచిత స్థానాన్ని ప్రసాదించవలసిందిగా ఇచ్చి, ఒక మంత్రి మండలిలో ఒక పదవి ఇచ్చి మమ్మల్ని తలెత్తుకునేలా చేయవలసిందిగా మేము ముకులిత హస్తాలతో చంద్రబాబు నాయుడు గారిని వేడుకుంటున్నాం. శ్రీకాకుళం అంటేనే కళింగ సీమ, శ్రీకాకుళం అంటేనే ఒక చారిత్రాత్మకమైన జిల్లా. శ్రీకాకుళం తూర్పున ఉంది, తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు. అలా ఆ జిల్లాలో ఎవరైతే ఆ ప్రజలు ఎవరికి పట్టం కడితే వాళ్ళే ఈ రాష్ట్రాన్ని పాలిస్తూ వస్తున్నారు ఇప్పటివరకు. కాబట్టి ఈసారి కూడాను ఈ అఖండ విజయంలో శ్రీకాకుళం 10కి 10 స్థానాలు ఎన్డీఏ కూటమికి ఇచ్చి అఖండ విజయాన్ని మీకు చేకూర్చింది. దీంట్లో ఈ కాళింగ సామర్థ్యం అనేది చాలా కీలక పాత్ర వహించింది. అలాంటి ఈ సామాజిక వర్గానికి మీరు ఈ అఖండ విజయం సాధించిన ఎన్డీఏ కూటమిలో సముచిత స్థానం ఇచ్చి క్యాబినెట్లో తీసుకోవాల్సిందిగా మా యొక్క విన్నపము.